కేఆర్ నాగరాజు గారి నాయకత్వం వర్తిల్లాలి. జై గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్తిల్లాలి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఎంతో సులువు. ఎందుకంటే కాంగ్రెస్ పథకాలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి గడపకు అందినాయి. ఏదో రూపకంగా ఏదో పథకం ప్రతి గడపకు వర్తింపజేసిన గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు, మరి ఈ యొక్క గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చిన అభివృద్ధి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీని స్థానిక ఎన్నికల్లో భారీ ఎత్తున గెలిపించబోతున్నారు. ఎందుకంటే ఒక ఇంట్లో చూస్తే ఫస్ట్ నీరు నల్ల నీళ్ళు అందించేది ప్రభుత్వమే. తర్వాత సన్నబియ్యం అందించేది ప్రభుత్వమే. మరి దొడ్డు బియ్యము ఈ యొక్క ప్రజలు తినలేకపోతున్నారు. మరి సన్నబియ్యం ఈ యొక్క ధనికులు తినే సన్నబియ్యము పేదవారికి అందించాలనే ఉద్దేశంతో మరి గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి పేదలకు రేషన్ కార్డు మీద మరి సన్నబియ్యం పంపిణీ చేయడం జరిగింది. అలాగే 200 యూనిట్ల కరెంటు మరి పేద ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. మరి అలాగే మరి ఇంట్లో ఆసర పింఛను ఉంటే ఆసర పింఛను కూడా వాళ్ళకు ఏదో రూపంగా ఉంటే ఉండొచ్చు, ఉండకపోతే ఉండకపోవచ్చు. మరి ఇది కూడా ఒక సంక్షేమ పథకం. అలాగే ఒక ప్రభుత్వ ఉద్యోగి అయితే ప్రభుత్వం నుండి తీసుకునే జీతం, మరి అలాగే మరి ఇందిరమ్మ ఇల్లులు కూడా ఈరోజు 10 సంవత్సరాల నుండి ఇందిరమ్మ ఇల్లులు గత ప్రభుత్వం కొంతవరకే డబుల్ బెడ్రూమ్ ఇచ్చినారు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాన ఈరోజు ఇందిరమ్మ ఇల్లులు పంపిణీ చేస్తున్నారు. అలాగే 5 సంవత్సరాలలో 20 లక్షల ఇండ్లు ఇందిరమ్మ ఇల్లులు మరి పేద ప్రజలకు అందించే ఉద్దేశంతో ఒక న్యాయబద్ధంగా ఎలాంటి అవకతవకలు లేకుండా, ఎలాంటి కమిషన్ లేకుండా, మరి గతంలో కొన్ని కమిషన్లు తీసుకున్న దాఖలాలు లేవు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఎమ్మెల్యేలే మరి ప్రభుత్వమే ప్రచారం చేస్తుంది. మరి సంక్షేమ పథకాల కోసం మీరు లంచాలు ఇచ్చినట్టయితే మీ యొక్క సంక్షేమ పథకాన్ని మరి రద్దు చేస్తాం. మరి ఇంకో విధంగా ఏంటంటే మరి లంచాలు ఇచ్చే వాళ్ళను తీసుకోవాలని పట్టిస్తే 25,000 రూపాయలు బహుమానంగా ఇస్తామని ఒక ఎమ్మెల్యే ప్రకటించడం జరిగింది. మరి ఇంత నీతిగా న్యాయంగా మరి అర్హులకే ఇందిరమ్మ ఇల్లులు అందుతున్నాయి. మరి ఇది ఒక నిరంతర ప్రక్రియ. మరి వెనుక ముందో అందరికీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి అలాగే రైతు అయితే రైతు బీమా, రైతు బంధు, మరి 2 లక్షల రుణమాఫీ, మరి ఈ విధంగా ఒక ఇంటికి ఏదో విధంగా సంక్షేమ పథకం ఉంటుంది. మరి ఫీజు రీయింబర్స్మెంట్, ఒక విద్యార్థి అయితే ఫీజు రీయింబర్స్మెంటు వర్తింపజేస్తున్నారు. ఇలా సంక్షేమ పథకం విషయంలో ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రతి ఒక్క ఇంటికి అందుతుంది. ఈ యొక్క అభివృద్ధి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతుంది. మరి మన ఇల్లు మన అభివృద్ధి మన కాంగ్రెస్ పార్టీ, ఈ యొక్క నినాదంతో మరి గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇందులో కూడా కని విని ఎరగని రీతిలో మరి స్థానిక ఎలక్షన్లలో మరి గెలిపించుకోబోతున్నారు ప్రజలు. మరి తెలంగాణ ప్రజలు కృతజ్ఞత కలిగిన వారు, ఒక సాయం చేస్తే మర్చిపోని ప్రజలు. మరి ఈ యొక్క విషయంలో కూడా మరి కాంగ్రెస్ పార్టీని గుర్తుంచుకుంటారని నేను అనుకుంటున్నా. మరి ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్లలో భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారు. ఇంకొక పెద్ద అంశం ఏంటంటే మరి ఈ యొక్క రాష్ట్రంలో, ఈ యొక్క దేశంలో మరి బీసీలు 60% ఉంటే వారికి చట్టసభల్లో రిజర్వేషన్ లేవు. మరి అందు విషయమై గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి కులగణన చేపట్టి అతి తక్కువ సమయంలోనే కాలయాపన చేయకుండా ప్రభుత్వం ఏర్పడగానే వెంటనే బడ్జెట్ కేటాయించి ప్రభుత్వ టీచర్లతో కులగణన చేపట్టి అసెంబ్లీలో ఆమోదింపజేసి మరి గవర్నర్ ద్వారా పార్లమెంట్కి పంపించిండు. పార్లమెంటు నుండి రాష్ట్రపతి వద్ద ఈరోజు మరి ఆ యొక్క కులగణన సర్వే రిపోర్టు
మరి రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగం, రాజకీయాలలో